నేర్చుకుందాం. విటమిన్స్ విటమిన్స్ అనేవి మన డైలీ లైఫ్లో విటమిన్స్ అనేది చాలా అవసరం. మనం తినే ఆహారంలో కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్లో చాలా అవసరం. ఇది పోషక విలువలు కలిగిన ఆహారం. విటమిన్స్ అనేది పోషకాహారం కలిగిన ఫుడ్ అండ్ క్యాలరీస్ కూడా అండ్ క్యాలరీస్ మరి విటమిన్స్ ఎన్ని టైప్స్? విటమిన్స్ 2 టైప్స్. ఏంటి? ఒకటి soluble in fat. soluble in fat అంటే క్రొవ్వులో కరిగేవి. అండ్ సెకండ్ వచ్చేసి soluble in water, నీటిలో కరిగేవి. మరి ఫ్యాట్లో కరిగేవి ఏంటి? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. soluble in water, వాటర్లో కరిగేవి విటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్. soluble in water, ఫ్యాట్లో కరిగేవి ఏంటి? ఏ, డి, ఈ, కే విటమిన్స్. అండ్ soluble in water సి అండ్ బి. మరి విటమిన్ ఏ గురించి చూద్దాం. విటమిన్ ఏ, విటమిన్ ఏని రెటినాల్ అని కూడా అంటారు. రెటినాల్. అండ్ కంటి చూపుకి చాలా ప్రాముఖ్యమైనది ఇది. కంటి చూపుకి చాలా ప్రాముఖ్యమైనది. అండ్ ఎగ్జిప్థాల్మియా కూడా అంటారు. ఇంకా మరి ఎందులో దొరుకుతుంది? లభించే పదార్థాలు ఏంటి? క్యారెట్, పచ్చగా ఉన్న ఆకుకూరలు, పచ్చని ఆకుకూరలు, మిర్చి, పపాయ. పపాయలో ఎక్కువగా ఉంటుంది, అంటే బొప్పాయిలో ఎక్కువగా ఉంటుంది. గుడ్డు, లివర్, కాలేయంలో ఉంటుంది ఎక్కువగా. విటమిన్ ఏ అంటే దీన్ని రెటినాల్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా కంటి చూపుకి అవసరమైంది. ఎగ్జిప్థాల్మియా అని కూడా అంటారు దీన్ని. లభించే పదార్థాలు ఏంటి? క్యారెట్, పచ్చగా ఉండే ఆకుకూరలు, బొప్పాయిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ గుడ్డు, లివర్, చేపలు మొదలైన వాటిలో ఉంటుంది. మరి విటమిన్ ఏ తర్వాత విటమిన్ డి. దీన్ని కాల్సిఫెరాల్ అంటారు. కాల్సిఫెరాల్ ముఖ్యంగా విటమిన్ డితో మీకు సంబంధం కలిగి ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు పుట్టినప్పుడు మీరు హాస్పిటల్ వెళ్ళి చూసినప్పుడు చాలామంది వినబడే మాట జాండీస్ అయినాయి, పిల్లలకి కావేర్లు అయినాయి అని ఎక్కువగా వింటాం. అవి ఎందుకు అవుతున్నాయంటే విటమిన్ డి లోపం వల్ల. ఒకవేళ విటమిన్ డి మనకి ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది? సూర్యరశ్మిలో దొరుకుతుంది. సూర్యరశ్మిలో దొరుకుతుంది. దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. ముఖ్యంగా ఉదయకాలపు సూర్యరశ్మిలో ఎక్కువగా లభిస్తుంది.
పొద్దున్నే సూర్యుడు రాగానే అందరు తీసుకొని ఆ ఎండకు చూపిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అందులో విటమిన్ డి అనేది దొరుకుతుంది. విటమిన్ డి తర్వాత విటమిన్ ఈ, దీన్ని టోకోఫెరాల్ అంటారు. టోకోఫెరాల్ ఇది ముఖ్యంగా ఇది లోపిస్తే ఏమైంది? వంధత్వం వస్తుంది. వంధత్వం అంటే గర్భస్రావం జరగడం. ఇది లోపిస్తే విటమిన్ ఈ అనేది లోపిస్తే గర్భస్రావం అనేది జరుగుతుంది. అంటే ఇది మంచిగుంటే ఫెర్టిలిటీ జరిగిద్దనే కదా అర్థం. ఫలదీకరణ ఓకే. విటమిన్ కే ఫైలోక్వినోన్. ఇదేంటంటే ముఖ్యంగా రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. రక్తం గడ్డ కట్టడానికి అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే ఏం జరుగుతుంది? బ్లీడింగ్ అయింది కదా. బ్లీడింగ్ అవ్వడం అంటే నథింగ్ బట్ మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా లాస్ అయిపోవడం. అయితే దీన్ని బట్టి ఇప్పుడు బ్లీడింగ్ టైం ఉంటుంది. బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం ఉంటుంది. బ్లీడింగ్ టైం వచ్చేసి 2 to 3 minutes. క్లాటింగ్ టైం వచ్చేసి 8 to 15 minutes. ఈ టైం కల్లా బ్లీడింగ్ జరగాలి, మళ్ళీ అక్కడ స్టాప్ అయిపోవాలి. క్లాటింగ్ కూడా అంతే, 8 to 15 minutes. ఈ క్లాటింగ్ అనేది అవ్వకపోతే మనకి విటమిన్ కే అనేది లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇట్స్ క్లియర్. ఇప్పుడు ఏం నేర్చుకున్నారు? విటమిన్స్ అంటే చాలా ముఖ్యమైన ఆహారం. మనం తీసుకునే దాంట్లో కొంత అమౌంట్ అయినా మన డైలీ దినచర్యలో తీసుకోవడం ఎంతో అవసరం ఉంది. అండ్ విటమిన్స్ వచ్చేసి 2 types ఏంటి? ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏడీకే అండ్ వాటర్ సాల్యుబుల్ వచ్చేసి సి అండ్ బి. ఓకే, వాటర్ సాల్యుబుల్ సి విటమిన్. ఇది లోపిస్తే ఏమైంది? స్కర్వీ అనే వ్యాధికి గురి అవుతాం. స్కర్వీ అనే వ్యాధి. మరి ఇది ఎక్కువ ఎందులో ఉంటుంది? లభించే పదార్థాలు ఏంటి? నేను షార్ట్ కట్లో రాస్తున్నా, మీరే నోట్స్ రాసుకోవాలి. ఓకేనా? లభించే పదార్థాలు ఎక్కువగా జామలో ఉంటుంది. రిచ్ ఇన్ జామ పండులో ఉంటుంది. అండ్ నారింజ జాతులలో ఉంటుంది. అండ్ మామిడి, అండ్ ఉసిరికాయలో కూడా ఉంటుంది. ఉసిరికాయ ఎక్కువగా పుల్లటి పదార్థాల్లో విటమిన్ సి అనేది బాగా ఉంటుంది. మామిడి, ఉసిరికాయ అండ్ లివర్ ఇలాంటి వాటిలో ఉంటుంది విటమిన్ సి అనేది. అండ్ పచ్చగా ఉండే ఆకుకూరలో కూడా
ఎగ్లో కూడా ఉంటుంది విటమిన్ సి అనేది. అండ్ దీని శాస్త్రనామం వచ్చేసి ఎస్కార్బిక్ ఆమ్లం. ఎస్కార్బిక్ ఆమ్లం. ఓకే, మరి విటమిన్ బి వచ్చేసి ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. విటమిన్ బి కాంప్లెక్స్లో B1, B2, B3, B5, B6, B12, B8 ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ మనకి మన శరీరంలో బి విటమిన్ లోపం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ దెబ్బతినడం, మన థ్రోట్ దెబ్బతినడం, మన టీత్ కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్, కొంతమందికి నాలుక ఊకే పోస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే బి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వల్లే ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ B1 అన్నా, బి విటమిన్ అన్నా, బి విటమిన్ ఇది థయామిన్ అంటారు. థయామిన్ దీని లోపం వలన బెరిబెరి వ్యాధి వస్తుంది మనకి. బెరిబెరి వ్యాధి ఇలాంటి వ్యాధి వస్తుంది మనకి. అలానే చాలా ఉంటాయి బి కాంప్లెక్స్ గురించి. ఒకవేళ మీరు బి కాంప్లెక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఇంకా నాకు అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.